నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను ఝాన్సీ. పేదల కోసం మేము, పేదల పెన్నిధులం మేము అని చెప్పుకునే ప్రభుత్వాలు, పార్టీలు పేదలకు కావాల్సిన వైద్యం, విద్య మాత్రం ఉచితంగా ఇవ్వరు. ఎందుకంటే అక్కడే వాళ్లకు బంగారు, నగలు అనగా గనులు దొరుకుతాయని విశ్లేషకుల మాట. మిగతా అన్ని ఉచితాలిచ్చి తడిబట్టతో గొంతుకొస్తారు. ఎందుకంటే అక్కడ వారికి చారణ కూడా దొరకదు కాబట్టి. ఇది కూడా విశ్లేషకుల మాటే. విశ్లేషకులు అభిప్రాయపడుతున్న విధంగా ఏపీలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. అది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పేదలకు ఉచిత వైద్యం, పేదలకు ఉచిత విద్య అనే మాటలు చాలా తక్కువగా వింటాం. మన మీడియా సంస్థల్లో సైతం ఆ ఊసును కనీసం తాకను కూడా తాకం. ఎందుకంటే ఇప్పుడున్న వీడియో మీడియా సంస్థలకు పనికొస్తేనే వార్త, పదొస్తేనే వార్త. సరే, ఈ టాపిక్ ప్రస్తుతానికి కొంచెం దూరంగా ఉన్నా అదే నిజం కూడా. అయితే అసలు ఈ పీపీపీ పద్ధతి ఇప్పుడెందుకు? పీపీపీ పద్ధతిపై ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఏమంటోంది? వైసీపీ కామెంట్స్ కు అధికార కూటమి సమాధానమేంటి? ప్రస్తుతం ఈ ప్రశ్నలు మీడియా ప్రతినిధులుగా మేమడుగుతున్నవి కాదు, ప్రజలు అడుగుతున్నవి. పేదలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించాలంటే ప్రభుత్వమే ముందుకు రావాలని నిపుణులు పదే పదే చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మరో దారి వెతుక్కుంటోంది. పీపీపీ పేరుతో ప్రైవేటు రంగం చేతికి కట్టబెడుతోంది. ఫలితంగా పేదలు మళ్లీ ప్రైవేటు ఆసుపత్రుల గడప దగ్గరే బిక్కుబిక్కుమంటూ నిలబడతారని, పీపీపీ అంటే పేదల పీడన ప్రాజెక్ట్ అని వైసీపీ నేతలు కొందరు వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు. ఒకవైపు ఎన్నికల మేనిఫెస్టోలలో పేదల సంక్షేమమే మా ధ్యేయమని చెబుతూ, మరోవైపు ప్రైవేటు చేతుల్లోనే పేదల భవిష్యత్తు పెట్టడం ఎంతవరకు న్యాయం? ఈ ప్రశ్న ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా అడుగుతున్నారు. ఎన్నికల సమయంలో పేదల ఇంటి వద్దకే వచ్చి అమ్మఒడి ఇస్తాం, పెన్షన్ పెంచుతాం, రాయితీలు ఇస్తాం అని వాగ్దానాలు చేసే నేతలు అదే పేదల ఆసుపత్రి తలుపు తట్టగానే పీపీపీ అనే తాళం వేసేస్తే ఎలా? వైద్య సేవలు ప్రభుత్వ బాధ్యత అనే ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోయి లాభాల కోసం ప్రైవేటు రంగాన్ని లోపలికి ఆహ్వానించడం ఎందుకు? అసలు ప్రజా ఆరోగ్యం లాభాల వ్యాపారం అవుతుందా అన్న అనుమానం గట్టిగా వినిపిస్తోంది. వైద్యం హక్కా లేక వ్యాపారమా అన్న చర్చే ఇప్పుడు ఏపీలో మిన్నంటుతోంది. పీపీపీ అంటే కేవలం ఒక పదం కాదు, పాలనలో మారుతున్న ప్రాధాన్యతల ప్రతిబింబం. ఒకప్పుడు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ గర్వకారణమైతే ఇప్పుడు వాటిని ప్రైవేటు రంగం ఒడిలోకి వేసి మాకు తోచినంత చేస్తాం, మిగతా బాధ్యత వాళ్ళదే అని తప్పించుకోవడం కొత్త ఫ్యాషన్ అయ్యింది. పేదల కోసం ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓట్లు అడిగేటప్పుడు ఎందుకు అదే పేదల ఆరోగ్యాన్ని ప్రైవేటు లాభాలకు అప్పగిస్తున్నాయి? అసలు ఈ పీపీపీ పద్ధతి పేదలను అనగా పేదలకు కాపాడే కవచమా లేక కత్తి కింద పెట్టే శిక్షమా అన్న సందేహం రాకపోలేదు. అయితే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 17 వైద్య కళాశాలను తీసుకొచ్చాం. అందులో 2 కళాశాలలు పూర్తయ్యాయి, క్లాసులు మొదలయ్యాయి, మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయని వైసీపీ చెబుతోంది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదల కోసం కాదు, వ్యాపారం కోసమే ప్రైవేటు పరం చేస్తుందని ఆరోపిస్తోంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం 10 వైద్య కళాశాలలను ప్రైవేటు పార్ట్నర్షిప్ పేరుతో పేద విద్యార్థులకు అన్యాయం చేస్తోందని వైసీపీ మండిపడుతోంది. కూటమి మాత్రం వైసీపీ అన్ని అబద్ధాలు చెబుతుందంటూ వాదిస్తోంది. రైట్గా ఇదే అంశంపై ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మరి ప్రస్తుతం ప్రభుత్వ బాధ్యతను ప్రైవేటు రంగానికి అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రాథమికంగా వైద్య రంగం, విద్యారంగం ఇట్లాంటి కీలకమైన అంశాలు ఎప్పుడు కూడా ప్రపంచ దేశాల అనుభవాలు తీసుకున్నా లేదా భారతదేశ అనుభవం తీసుకున్నా ప్రభుత్వ రంగంలో ఉండడం కరెక్ట్ అనేది అనేక నివేదికలు చెప్తున్నాయి. ఈరోజు మొత్తం అన్ని రంగాలు ప్రైవేటీకరణ ఉండాలా లేదా అన్ని రంగాలు ప్రభుత్వంలో ఉండాలా అనే బండ సిద్ధాంతం కాదు. కానీ ఈరోజు పారిశ్రామిక ప్రగతికి కానీ పెట్టుబడిదారి విధానానికి కానీ కేర్ ఆఫ్ అడ్రస్ అమెరికా, బ్రిటన్, జపాన్ లాంటి దేశాలు మనకు కనిపిస్తాయి. అలాంటి బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా ప్రాథమిక విద్య సంపూర్ణంగా ఫ్రీగా అందిస్తుంటారు. కారణం ఏంటంటే ఈ 2 సేవా దృక్పథంతో కలిగినవి సమాజ ప్రగతిని నిర్ణయించేటివి. ఒకటి ప్రాణాలు కాపాడేది, ఒకటి విద్యార్థుల్ని భారత భవిష్యత్తుని నిర్ణయించేది విద్య. కాబట్టి ఈ రెండింటినీ ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకుంటాం. దానికి భిన్నంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తుంది. నేనేమంటానంటే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తూ ఒక్కొక్క జిల్లాకి ఒక ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారు. సీట్లు కూడా ఎలా ఇస్తారు? అన్ని కాలేజీలకు సీట్లు వచ్చాయా లేదా చర్చ నడుస్తుంది. రావట్లా. ఎందుకంటే మెడికల్ కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి అనుబంధంగా ఒక ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్ ఉండాలి. ప్రభుత్వం కాదు, హాస్పిటల్ ఉండాలి. అది కూడా నాకు తెలిసి 500 పైచిలకు బెడెడ్ హాస్పిటల్ ఉండాలి.
ఎందుకని మెడికల్ విద్యార్థులు చదువుతో పాటు ప్రాక్టీస్గా రోగులను చూస్తారు ప్రొఫెసర్ల సమక్షంలో. కాబట్టి ఈ ప్రొఫెసర్ల సమక్షంలో మెడికల్ విద్యార్థులు అక్కడ చూస్తారు కాబట్టి అనివార్యంగా రోగులు కూడా కావాలి, అంటే హాస్పిటల్ కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కాన్సెప్ట్లో 2 లాభాలు ఏంటంటే, ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు అంటే 17x50 3,500 దాదాపు 3,000 పైచీలు మెడికల్ సీట్లు వస్తాయి. ఇంకా ఎక్కువ వస్తాయి. 17x50 సీట్లు ఒక్కొక్క కాలేజీకి వేసుకుంటే దాదాపు ఎక్కువ వస్తాయి కదా. ఆ సీట్లన్నీ ప్రభుత్వ రంగంలో ఉంటాయి. మంది ప్రతి సంవత్సరం ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ కర్ణాటక, తమిళనాడులో దాదాపు సంవత్సరానికి 10,000 మంది మెడికల్ విద్యార్థి చదువుకునే వెసులుబాటు ఉంది అనుకుంటారు. ఎక్కువ సీట్లు ఉన్నాయి అక్కడ. మనం ఏం చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ డబ్బులు ఉన్న వాళ్ళు ఇక్కడ సీట్ రాకపోతే నేరుగా కర్ణాటక వాటిలో పేమెంట్ సీట్ మీద 50 లక్షలు, ₹1 2 కోట్లు పెట్టి సీట్లు తీసుకొని చదువుతున్నారు. కానీ ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఉచితంగా 50% పైచీలకు సీట్లు పెట్టి పేద విద్యార్థులకి, మధ్యతరగతి విద్యార్థులకి అందుబాటులో తీసుకొచ్చి ఎవరైనా సెల్ఫ్ సబ్సిడీ కర్ణాటకకో, మహారాష్ట్రకో, కర్ణాటకకో, తమిళనాడుకు పోయే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటారు. ఈ బహుముఖ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 2 దాంట్లో 5 ప్రారంభమైనాయి కూడా. దీంట్లో ఇంకోటి ఏమవుతుందంటే, నేను ఇంతకుముందే ప్రస్తావించినట్టు ఒక మెడికల్ కాలేజీ కావాలి అంటే దానికి ఖచ్చితంగా అనుబంధంగా హాస్పిటల్ ఉండి తీరాలి. 500 బెడెడ్ హాస్పిటల్ 17 జిల్లాల్లో వస్తే 500 బెడెడ్ హాస్పిటల్ అంటే మాకు తిరుపతిలో ఉన్న రూయ్ హాస్పిటల్తో సమానం. రూయ్ హాస్పిటల్ ఈరోజు రాయలసీమకంతా ఒక తలమానికంగా ఉంది. అది ప్రతి జిల్లాకి ఒక రూయ్ హాస్పిటల్ వచ్చింది అనుకోండి, అప్పుడు అందరికీ పేదలందరికీ ఉచితంగా వైద్యం అందితే, ప్రాథమిక వైద్యం ప్రజలకు అందితే ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఉంటుంది, ప్రజలకు కూడా ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉంటుంది, ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి ప్రాథమిక వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండడం, ఉచితంగా దొరకడం, రెండో వైపు ఎక్కువ మంది డాక్టర్లను తయారు చేయడం, ఈ 2 జరగాలంటే ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజ్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం దానికి భిన్నంగా పీపీఏ ధోరణిలో వెళ్తుండడం అనేది ఖచ్చితంగా ఇది ప్రమాదకరమైన నిర్ణయంగానే చూడాలి. రైట్ సార్, మరి ఈ పీపీపీ పద్ధతి అయితే ఉందో, మరి ఈ పీపీపీ పద్ధతిని అంటే ఇది పేదలకి, ఇప్పుడు స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందా? అసలు ఏ ఉద్దేశంతో అసలు పీపీపీ అనే పద్ధతి తెరపైకి వచ్చింది అంటారు? ప్రభుత్వం టేకప్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాలి. అంటే ఇప్పుడు మనకు డాక్టర్లకి, ప్రొఫెసర్లకి జీతాలు కావచ్చు, లేదా హాస్పిటల్ నిర్వహణ కావచ్చు, వీటికి కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వెచ్చించాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి వెచ్చించాల్సి వస్తుంది కాబట్టి ఆ బాధ్యతను తప్పించుకోవడం కోసం ప్రైవేట్ రంగానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం దానివల్ల ఏమవుతుంది, ప్రభుత్వం బాధ్యత కొంత తగ్గచ్చు, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ వ్యక్తులు విచ్చలవిడిగా దోపిడీ చేసుకుంటారు. ఈరోజు డాక్టర్లు చాలా మంది ఈరోజు కొంతమంది కావచ్చు, ఎక్కువ మంది కావచ్చు, రాను కమర్షియల్ అవుతున్నారనే చర్చ ఒకటి నడుస్తుంది కదా. ఎందుకు అవుతున్నారు? ఈరోజు ఉదాహరణకు ఒక మెడికల్ విద్యార్థి ఎంబీబీఎస్ సీటు కోసం తమిళనాడులోనో కర్ణాటకలోనో ₹1 కోటి, ₹2 కోట్ల ఖర్చు పెట్టి చదువుకుంటాడు. చదువుకునడం అని అనకూడదు, చదువుకుంటాడు. అతనికి సామాజిక స్పృహ ఉండాలని ఎట్ట కోరుకుంటుంది సమాజం చెప్పండి? అతను కమర్షియల్గానే ఉండే అవకాశం ఉంటుంది కదా. అదే గవర్నమెంట్ సెక్టార్లో ఉచితంగా చదివితే ఒక సామాజిక కోణం ఉంటుంది. నేను ఉచితంగా ఉచితంగా అంటే ప్రజలు ఇచ్చిన డబ్బుతో నడిచేది, బట్ ఆ సామాజిక కోణాన్ని కోల్పోతాడు. మొదటి విషయం. రెండోది, ప్రభుత్వానికి ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ నిర్వహించడానికి లేదా హాస్పిటల్ నిర్వహించడానికి కష్టమనే పేరుతో తప్పించుకోవడం కోసం ప్రయత్నిస్తుంది కదా. ప్రభుత్వానికి కూడా కొంతకాలం ఎంత భారం అవుతుందండి. ఎందుకు భారం అవుతుందంటే, ఇదేం లెక్క అంటే, ఈరోజు ఆరోగ్యశ్రీని ఇప్పుడు ప్రభుత్వం నడుపుతోంది. దాని స్థానంలో కొత్తగా ఆయుష్మాన్ భారత్ పేరుతో తీసుకొచ్చే స్కీమ్ని అనుసంధానం చేస్తూ ఉచితంగా ₹25 లక్షల వరకు మేము పేదలకు అందుబాటులోకి తీసుకొస్తాం. అంటే ప్రతి కార్డు హోల్డర్కి ₹25 లక్షల వైద్యం చేసుకుండా ఉచితంగా చేసుకోవచ్చని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఇది భారం కదా. ఈరోజు నేను ఇంత ముందు ప్రస్తావించినట్టు 17 మెడికల్ కాలేజీలు, దానికి అనుబంధంగా 17 హాస్పిటల్స్ ఉంటే మ్యాక్సిమం వైద్యాన్ని అంతా ఉచితంగా ఇక్కడే చేయొచ్చు కదా. ఇక్కడే ఉచితంగా వైద్యం చేసేస్తే అప్పుడు ఆయుష్మాన్ భారత్ పేరుతోనో ఇంకొక పేరుతోనో 25 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం చాలా రోగాలకు ఉండదు కదా. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేసుకోవాలి, ప్రైవేట్ హాస్పిటల్ పోతాడు, ఆ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటే ఒక 2 లక్షలు 3 లక్షలు బిల్లు అవుతుంది. ఎవరు కట్టాలి? దీన్ని ప్రభుత్వం కట్టాలి. అదే మీకు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్లో పెట్టుకొని దానికి అనుబంధంగా హాస్పిటల్స్ ఉంటే ఆ 2 లక్షలతో సంబంధం లేకుండా అతనికి ఫ్రీగా వైద్యం అందించేస్తే ప్రభుత్వానికి భారం తగ్గుతుంది కదా. ఈరోజు 1,20,00,000 మంది 1 కోటి మంది లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనుకుందాం.
ఇది ఈ 25 లక్షల రూపాయలు కేబినెట్ నిర్ణయం ప్రకారం ఈ 1 కోటి మందికి ఎంతమందికి రోగాలు వస్తే అంతమంది 25 లక్షల రూపాయలు వెసులుబాటు ఉపయోగించుకుని ప్రైవేట్ రంగంలో తీసుకునే బదులు దానికి అది బిల్లుగా మారితే ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారం అవుతుంది. ఆ 100 కోట్లు కొంత ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఈ మెడికల్ కాలేజ్ నిర్వహిస్తే ఆ ఖర్చు కాస్త తగ్గుతుంది. ఇప్పుడు 8,000 కోట్లు 10,000 కోట్ల సంవత్సరానికి అవుతుంది అనుకుందాం పబ్లిక్ సెక్టర్లో పీపీఏ మెడికల్ హాస్పిటల్స్ ఉంటే. కానీ మీరు ఈ బిల్లుల రూపంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోతే మొత్తం ప్రతి రూపాయి ఖర్చు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇంకా అదనంగా ఖర్చు అవుతుంది కదా ప్రభుత్వానికి. కాబట్టి అదనపు భారం కూడా అవుతుంది రాబోయే కాలంలో. ఈ రోజు మీకు కనపడకపోవచ్చు, రాబోయే కాలంలో అవుతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఈ పీపీఏ పద్ధతి అనేది ప్రభుత్వానికి భారం అవుతుంది, చదువుకున్న వాళ్ళకి భారం అవుతుంది. లాభం ఎవరికంటే ఈ పీపీఎల్ రూపంలో పెట్టుబడులు పెట్టి ప్రైవేట్ రంగంలో తీసుకుంటారు వ్యక్తులు కొంతమంది, వాళ్ళు మాత్రం కాసుల పంట. ఎందుకంటే మీకు చెప్పాను కదా, కర్ణాటక తమిళనాడులో 1 కోటి 2 కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ సీట్ తీసుకుంటారు. వాళ్ళకి లాభాలు వస్తాయి, వ్యక్తులకు లాభాలు తప్ప వ్యవస్థకి, ప్రభుత్వకి, ప్రజలకి ఇది భారంగా అయితే మారుతుంది. రైట్ సార్, మరి గత వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ కళాశాలల ప్రాజెక్టులు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయంటారు సార్? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాను వైఎస్ఆర్కి ఆద్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ కుటుంబంలో డాక్టర్ల కుటుంబం అది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వయంగా డాక్టరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి గారి తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు మంచి డాక్టరు. వారి కుమారుడు డాక్టరు. అంటే వాళ్ళ కుటుంబంలో ఎక్కువ మంది డాక్టర్లు. దాదాపు పులివెందుల్లో రాజకీయ కుటుంబం కాబట్టి ఉచితంగా సేవ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ₹1 డాక్టర్గా, గంగిరెడ్డి గారు ₹1 డాక్టర్గా చాలా వరకు ప్రజలకు అందుబాటులో ఉండరు. దాని యొక్క బాధ్యత, అవసరం వాళ్ళు గుర్తించారు. కాబట్టి డాక్టర్ల కుటుంబం వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం రీత్యా కావచ్చు, మెడికల్ కాలేజ్ విద్యకు వీలైనంత వరకు ప్రభుత్వం ఉండాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి లోక్సభకు ఒక మెడికల్ కాలేజ్ వస్తే నేను ముందు ప్రస్తావించాడు, మెడికల్ కాలేజ్కి అనుమతి రావాలంటే హాస్పిటల్ ఉండాలి. అది కూడా మంచి హాస్పిటల్, జిల్లా స్థాయి ఒక 500 బెడ్ హాస్పిటల్ ఉండాలి. అలా హాస్పిటల్ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి బహుముఖంగా ప్రజలకు ఉపయోగపడుతుంది, వారు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకోవడం కూడా చాలా కష్టం, ఎందుకంటే హాస్పిటల్ అనుమతి తీసుకోవడం అంత సులభం కాదు. ఇవన్నీ సాధించుకొని వారు 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభించేశారు. ఇంకొక 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభానికి కొంత ప్రభుత్వం చొరవ చూపిస్తే, ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజ్ ఉంది, లాస్ట్ ఇయర్ ప్రారంభించవచ్చు. ప్రభుత్వం దీన్ని పీపీఎల్ కింద ఇచ్చేయాలని ఆలోచిస్తుంది కాబట్టి దాన్ని వాయిదా వేసి బహుశా ఇంకా నెక్స్ట్ ఈ సంవత్సరం లేదు, 2 సంవత్సరాలు 50 సీట్లు పోయినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గతంలో ప్రభుత్వం చేసిన దాంట్లో ఒక 5 ప్రారంభమైనాయి, 5 ప్రారంభానికి రెడీగా ఉన్నాయి, మిగతాది కూడా దశల వారీగా ఉన్నాయి. కాబట్టి మిగతాది పూర్తి నీళ్ళు అనుకుంటే పూర్తి చేసేవచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ ప్రభుత్వం దీన్ని ఆ బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకుంటుంది కాబట్టి ఉంది. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాల్లో 5 ప్రారంభమైపోయినాయి. దాన్ని ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఈరోజు 5, 10 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 6, 7 దాకా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఓపెన్ అయిపోయినాయి. ఇంకొక 10 ఓపెన్ కాలేదు కదా, పులివెందుల, మదనపల్లి లాంటివి. వీటిని ప్రైవేట్ సెక్టార్లోకి ఇస్తున్నారు. ఇంతటితో ఆగుతారా? గతంలో ఆల్రెడీ ఈ ప్రభుత్వం ప్రారంభించిన మిగతా 7 కూడా పీపీఎల్ కింద తీసుకెళ్తారా? ఇది సక్సెస్, దాన్ని కూడా తీసుకెళ్తారు కదా. కాబట్టి మొత్తాన్ని ప్రైవేట్ కింద తీసుకుని నష్టం వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాంట్లో ఒక 7 వర్కౌట్ అవుతున్నాయి, మిగతా 10ని వాళ్ళు ప్రైవేట్ రంగంలో ఇచ్చేదానికి సిద్ధపడుతున్నారు. రైట్ సార్, ఇప్పుడు వైసీపీ వారు, అంటే వైసీపీ నేత చెప్పినట్టుగా ఈ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి పేదవారికి బాగా ఉపయోగపడతాయని చెప్పారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చేసి లేదు, మేము ఇలా పీపీపీ పద్ధతి వాడడం ద్వారా కూడా పేదలకు ఇది అందుబాటులో ఉంటుంది, వాళ్ళు కూడా తక్కువ ధరకు దొరుకుతాయి అంటున్నారు. మరి ఈ రెండిట్లో ఏది నిజం సార్? అసలు పేదలు నిజంగానే నష్టపోతున్నారా, లాభపడుతున్నారా? అంటే పీపీ అంటే ఏంటండి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనట్లా, పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ. పబ్లిక్ అంటే పబ్లిక్, మీరు నేను అందరూ పబ్లిక్కే. ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ అంటే వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి మీరైనా నేనైనా, ఇప్పుడు నేను ఇంత నీతులు చెప్తున్నాను, పేదలు ఉన్నాయని. నేనే ఒక వ్యాపారం, ఇప్పుడు ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకున్నాను అనుకోండి, డబ్బులకి నేను సేవ చేస్తాను, మీరు ఎట్లా అనుకుంటారు? కాబట్టి ఇక్కడ వ్యక్తులు ఇష్టం కాదు. ప్రైవేట్ పెట్టుబడి అంటేనే, లేదా పెట్టుబడిదారుడు అంటేనే, పారిశ్రామికవేత్త అంటేనే రూపాయి ఖర్చు పెట్టి ₹4 సంపాదించుకోవడం కోసమే వస్తాడు. ఒకవేళ కొంతమంది వ్యక్తులు సేవ చేయడానికి కానీ రావచ్చని అనొచ్చు కొంతమంది ప్రభుత్వ పెద్దలు. ఉంటే వాడు ప్రైవేట్ కాలేజీ పెట్టుకోవచ్చుగా. ప్రభుత్వం శాంక్షన్ కాలేజీలు పెట్టుకోవడం ఎందుకు? మీరే ఒక ప్రైవేట్ కాలేజీలు పెట్టి, ఇప్పుడు అపోలో లాంటి హాస్పిటల్స్ వచ్చినాయి కదా, మీరు పెట్టుకోండి కొత్తవి, పర్మిషన్ తీసుకొని. అట్లా పెట్టట్లేదు. కాబట్టి అట్లా పెట్టకుండా ప్రభుత్వం ఆల్రెడీ ఏమవుతుంది, దీంట్లో ఒక 50 ఎకరాల్లో, 100 ఎకరాల్లో, ఒక సందర్భం 200, 300 ఎకరాల్లో కూడా మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఆ 200-300 ఎకరాలని చాలా కారు చౌకగా ఇచ్చేస్తారు, అంత వాల్యుబుల్ ల్యాండ్ ఇచ్చేస్తారు. ఆల్రెడీ పులివెందులో అయితే రెడీగా ఉంది హాస్పిటల్ అండ్
దాన్ని ఎంతకి ఇస్తారు? మెయింటెనెన్స్ పేరుతో ఇచ్చేస్తే. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంటుంది కదా, ఆ మెడికల్ కాలేజీలో ఉచితంగా విద్యార్థులు చేరతారు. ఆనుకొని ప్రభుత్వ రంగం మెడికల్ హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ డాక్టర్లు అండ్ వైద్య విద్యార్థులు తమ చదువుకుంటూ ఆడ ప్రాక్టీస్ పేరుతో రోగులు చూస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే, లేదా ప్రైవేట్ వ్యక్తి యొక్క భాగస్వామ్యం వచ్చి మెయింటెనెన్స్ వస్తే, అతను ఇక్కడ ₹1,00,00,000 ₹50,00,000 ఫీజు పెడతాడు. ఇక్కడ ₹1,00,00,000 ₹50,00,000 ఫీజు పెట్టిన ఆ మేనేజ్మెంట్ అక్కడ ఉచితంగా రోగులు చూస్తారని గ్యారంటీ ఉంది. అక్కడ కూడా మెయింటెనెన్స్ పేరుతో డబ్బులు వసూలు చేయడం మొదలెట్టినారంటే అటు వైద్య విద్యార్థి యొక్క చదువు కాస్ట్లీ అవుతుంది. ఇక్కడ ఉచితంగా అందాల్సినటువంటి వైద్యము పేదలకు అందదు. కాబట్టి ఆ రకంగా పోతుంది. అప్పుడు పేదలు నష్టపోతారు, ఇక్కడ విద్యార్థులు ఇబ్బంది పడతారు చదువుకోవాలని. రెండోది, పేదలకి మీరు 25,00,000 వరకు ఇస్తున్నారు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ చూపిస్తే ప్రభుత్వానికి భారం అవుతుంది. ఇంకా బహుముఖంగా భారం అవుతుంది. కాబట్టి పీపీ మోడల్లో ఇప్పటి వరకు నా పాయింట్ ఏంటంటే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అనౌన్స్ చేసి అప్పగించినటువంటి ఏ ఇన్స్టిట్యూట్ అయినా భారాలు మాపకుండా సేవా దృక్పథంతో పనిచేసి ఒకటి చూపించండి. కాబట్టి పీపీఏ మోడల్ అమలు అవుతుందంటేనే ప్రైవేట్ వ్యక్తి చేతిలో మెయింటెనెన్స్. ప్రైవేట్ వ్యక్తి మెయింటెనెన్స్ చేస్తారంటే దేశ సేవ కోసమే చేయడు, ₹4 సంపాదించుకోవడం కోసం చేస్తారు. వైద్యులు ₹4 సంపాదించుకోవడం అంటే విద్యకు సంబంధించిన ఫీజులు వసూలు చేయడం, లేదా రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం. ఇంతకుమించి షార్ట్ కట్ మెథడ్ వాళ్ళకి ఏమి లేవు. కాబట్టి పీపీఏ మోడల్ అంటేనే ప్రైవేట్ వ్యక్తి అంటేనే లాభాల మీద ఆధారపడి ఉంటాడు. రైట్ సార్. మరి ఈ పీపీపీ పద్ధతిలో ఏదైతే కాలేజెస్ అయితే నిర్మాణం జరగబోతున్నాయో, అవి నిర్మాణం జరిగినాక అంటే విద్యార్థులని తీసుకోవడం కూడా లైక్ రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకుంటారా సార్? లేకపోతే అక్కడ కూడా ప్రతి ఒక్కరికి లేదు మీరు ఇంత ఫీ అనేది పే చేసి రావాల్సిందే అని కండిషన్స్ ఏమైనా పెడతారా? అంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అవుతుంది, సందేహం లేదు. దాంట్లో కూడా దానికి కూడా పోతాడు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు రిజర్వేషన్స్ వస్తారు. ఇప్పుడు పేమెంట్ సీట్ పెట్టిన తర్వాత ఎస్సీ అయినా డబ్బు కట్టాల్సిందే కదా. పేమెంట్ సీట్లో ఫ్రీ సీట్ ఉండదు కదా. ఫ్రీ సీట్లు ఉంటేనే వారికి ఫ్రీ ఉంటుంది. బహుశా ఎస్సీ ఎస్టీకి ఫ్రీ కాబట్టి మినిమం ఫీజు బీసీలకు ఉండొచ్చు. మీరు కాస్ట్లీ ఇప్పుడు 50,00,000 పేమెంట్ సీటు అంటే ఎస్సీ అయినంత మనం తగ్గించేది ఏం లేదు కదా. కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలవుతాయి. పేమెంట్ సీట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండదు. పేమెంట్ సీట్లో ఎవరు కాకపోతే దాంట్లో 10 సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, ఆ 10 సీట్లో ఎస్సీ ఎస్టీ పేమెంట్ సీట్ కట్టాల్సిందే. పేమెంట్ సీట్ ఇస్ పేమెంట్ సీట్. కాకపోతే ఆ ఎస్సీకి ఉన్న చోట ఎస్సీకి వస్తుంది, బీసీకి ఉన్న చోట బీసీకి రావడం తప్ప పేమెంట్ సీట్లో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి, బట్ డబ్బులు మాత్రం కట్టాల్సి ఉంటుంది. కాబట్టి పేమెంట్ సీట్లు ఒకసారి పీపీఏ మోడల్కి వెళ్ళిన తర్వాత అందరూ డబ్బులు కట్టాల్సిందే. కాబట్టి ఎస్సీలకి సపరేట్ కోటా ఉంటుంది, కానీ సపరేట్ కోటా ఉన్నా కూడా డబ్బులు కట్టాల్సి వస్తుంది. డబ్బులు కట్టడం అంటే అర్థం దాంట్లో కూడా ధనికులుగా ఉండే వాళ్ళు చదువుకుంటారు. రైట్ సార్. మీరు అన్నట్టుగా పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేట్ అని అంటున్నారు, డబ్బులు కట్టాల్సిందే అంటున్నారు. కాకపోతే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి మరి ప్రజల నుంచి కూడా ఎవరైనా విద్యార్థులైనా కూడా కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. మామూలుగా లేదు మాకు డబ్బులు కట్టాల్సిందే అయినప్పటికీ కాస్త ఏదైనా రిజర్వేషన్ కోటా కింద కాస్త తక్కువ అయితే బాగుంటుంది అనే ఆలోచన ఉంటుంది. మరి ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అంటే విద్యార్థులు మెరిట్ విద్యార్థులని ఎవరైనా ప్రైవేట్ సెక్టార్లో అంటే మనం ఆ హాస్పిటల్లో సీటు కొనుక్కోవడమే. కాబట్టి ఇది కొనుగోలు శక్తి ఒక రకంగా ఎవరికి ఉంటే అదే వాళ్ళే దీంట్లో సక్సెస్ అవుతారు. మీకు పాత సినిమా అనుకుంటాను, అది సినిమా పేరు తెలియదు, ప్రభుదేవ పాపులర్ సినిమా అది. ఆ సినిమా ఓల్డెస్ట్ సినిమా. దాంట్లో మెడికల్ ఇదే సమస్య. అంటే ఒక విద్యార్థి చదువుకోవడం కోసం ఎంత తపన పడతాడు, పేద విద్యార్థి వైద్యం చదువుకోలేక చివరి చనిపోతాడు. దానికి భరించలేకనే అర్జున్, ఆ సినిమాలో హీరో అర్జున్ తిరుగుబాటుగా ప్రవర్తించి చాలా దూరం వెళ్తుంది. ఆ సినిమాని ప్రజలు బాగా ఆదరించారు. తమిళ సినిమా అది. దాని తెలుగులో డబ్ అయింది కూడా, పాపులర్ హిట్ అయింది మెడికల్ విద్య పైనే. ఆ మెడికల్ విద్య పైనే వచ్చినటువంటి ఆ సినిమాని ఎందుకు ప్రజలు ఆదరించారంటే, మెడికల్ విద్య కాస్ట్లీ అయితే ఒక విద్యార్థి ఎలా చదువుకోలేడో, ఆ చదువుకోలేని విద్యార్థి ఎంత తపన పడతాడో, చివరికి అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం, దాన్ని భరించలేక అర్జున్ అనే అతను తిరుగుబాటుదారుడిగా మారి హింసకు పోలడం, ఇవన్నీ జరుగుతాయి. అంటే మెడికల్ విద్యకు ఉన్నటువంటి గౌరవం, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అది, చదువుకునే వాళ్ళ ప్రాధాన్యత అది. కానీ చదువుకునేవాడు కాస్ట్లీ అపేరతో చదువుకున్నా అంటే వాళ్ళ నుంచి ప్రజాసేవ కూడా ఊహించుకోలేము. చదువుకున్నవాడికి చదువుకున్నవాడికి చాలా తేడా ఉంటుంది కదా.
కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో వాటిలో ఒక ఇబ్బంది ఉంటుంది. సరే ప్రభుత్వం అందుకే ఇప్పుడు పీపీఏ మోడల్లో మేము చేసేది అనకుండా పీపీఏ మోడల్లో కూడా అందరికీ అవకాశాలు ఉంటాయి, ప్రైవేట్ రంగంలోకి వెళ్ళట్లేదనే మాట ఎందుకు మాట్లాడుతుంటే ప్రజల నుంచి ఆ ఒత్తిడి ప్రభుత్వానికి ఉంది. మరి ప్రభుత్వం ఆ ఒత్తిడిని ఎలా తీసుకుంటుంది, ఎలా దాన్ని సాటిస్ఫై చేస్తుందని చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కటి విశ్లేషణ అందించారు. రైట్గా మొత్తంగా పీపీపీ పద్ధతి ద్వారా రాజకీయ లబ్ధి పొందుతారా, వ్యాపారం దిశగా వెళ్తారా, పేదల కోసం కష్టపడతారా అనేది రాబోయే రోజుల్లోనే తేలుతుంది. సో ఇది వాటి స్పెషల్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.